మీరెప్పుడైనా ఉప్పుతో అభిషేకం చేయించుకునే అమ్మవారిని చూసారా? అండ్ ఈ అమ్మవారిని చూస్తే మనకైతే 2 కళ్ళు సరిపోవు. ఆ అమ్మవారి పేరు వచ్చేసరికి పెద్ద అంకాలి పరమేశ్వరి. అండ్ మీరెప్పుడైనా ఇలా సింహం నోటి లోపలికి వెళ్లి దర్శించుకునే ఆలయాన్ని చూసారా? ఈ ప్లేస్ లో ఉన్న అన్ని ఆలయాలను ఒకేసారి చూపిస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. హలో సబ్రోస్. ఇక సింహం నోటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే దుర్గాదేవి అయితే దర్శనమిస్తుంది. అలా దుర్గామాతను దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకైతే శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు. చూడడానికి మీకే అలా ఉంటే దగ్గర నుంచి చూసిన నాకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. తరువాత మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే షిరిడి సాయిబాబా దర్శనం కూడా కలుగుతుంది. అండ్ ఇక్కడ మనం సహస్రలింగాన్ని కూడా చూడొచ్చు. తరువాత మనం పుట్టలో ఉన్న నాగమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే భూగర్భ శివలింగాలతో పాటు జ్ఞానయోగి స్టాట్యూ కూడా ఉంటుంది. అండ్ ఫైనల్ గా కురుక్షేత్రంలో కృష్ణార్జునులు రథంపై ఉన్న స్టాట్యూ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన టెంపుల్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. అది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ద్వారపూడి అనే విలేజ్ లో. మీరు ఇంకా విజిట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.